మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోవధేత్ తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటంటే, చాలామందికి కన్ఫ్యూజన్స్ ఉంటాయి. నేను ఏ దేవత ఆరాధన చేస్తే నా లైఫ్ బాగుంటుంది, ఏ దానము చేస్తే నాకు ఉండేటువంటి పూర్వజన్మ కర్మ తొలగుతుంది అనేటువంటి అన్వేషణలో ఒక దేవత దగ్గర ప్రారంభమవుతుంది వాళ్ళ యొక్క స్పిరిచువల్ జర్నీ. అలా ప్రారంభమై, ఉదాహరణకి ఒక వెంకటేశ్వర స్వామిని చేస్తున్నారు అనుకోండి పూజ, ఇంకోరెవరో చెప్తారు నేను ఆంజనేయ స్వామి చేసిన చాలా వచ్చింది అంటే వెంకటేశ్వర స్వామితో పాటు ఆంజనేయ స్వామి, దాని తర్వాత ఇంకో దేవతా స్వరూపం అమ్మవారు, దాని తర్వాత ఇంకో స్వరూపం అలా పెరిగిపోతాయి. దేవతారాధన చేసినప్పుడు వాళ్ళకి కొన్ని మంచి మంచి అనుభూతులు కలిగినప్పుడు దాన్ని వదిలితే ఏమవుతుందో అనే దీంతో ఎక్కువ పెట్టేసుకొని కన్ఫ్యూజన్లో ఉంటారు. అసలు నేను ఏ దేవతను ఆరాధిస్తే మంచిది అనేటువంటిది ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోవాలి. మీరు ఏ దేవతను ఆరాధించినా అది మూల పరమాత్మకే అందుతుంది. అయితే ఇక్కడ స్పెసిఫిక్గా అందరి రక్తము ఎర్రగా ఉన్నప్పటికీ ఒక్కొక్క గ్రూప్స్ ఉంటాయి. ఆ రక్తం వాళ్ళకి బాగా పనిచేస్తుంది, అంటే వాళ్ళకి బాగా సెట్ అవుతుంది, వాళ్ళకి ప్రాణానికి ఎలా కాపాడుతుందో. ప్రతి లగ్నము, ప్రతి రాశి, లగ్నం తెలియని వారికి రాశి పరంగా మీరు ఏ దేవత ఆరాధన చేస్తే, ఏ స్వరూపంలో ఉన్న పరమాత్మని ఆరాధిస్తే, అంతా ఒకటే గుర్తుపెట్టుకోండి, అందరూ ఒకటే. ఏ స్వరూపంలో ఉన్నటువంటి పరమాత్మని మీరు ప్రార్థిస్తే మీకు పూర్వజన్మ కర్మ తొలగుతుంది, ఏ దానము ఇస్తే మీకు బాగుంటుంది అనేటువంటి విషయాలు ఒక్కొక్క లగ్నరీత్యా, లగ్నం తెలియని వారి రాశిరీత్యా తెలుసుకుందాం. అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి మనం తెలుసుకుందాం. మిథున లగ్నము, మిథున రాశి. మిథునంలో ముఖ్యంగా ఉండేటువంటి నక్షత్రాలు మృగశిర 3-4 పాదాలు, ఆర్ద్ర నక్షత్రము, పునర్వసు 1-2-3 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వారు ఏ దేవతని ధ్యానం చేస్తే మంచిది? మృగశిర నక్షత్రం 3-4 పాదాలు మిథునంలో ఉన్నటువంటి వారికి, అంటే ఆ నక్షత్రాల్లో పుట్టినటువంటి వారికి ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన ఖచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయి. అయితే మీకు ఇక్కడ సందేహం కలుగుతుంది, ఏమంటే మీరు లగ్నం కూడా అంటున్నారు, ఒకవేళ లగ్నం కనుక ఆ డిగ్రీల్లో పడితే చేయొచ్చా? ఖచ్చితంగా చేయొచ్చు, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే చంద్ర నక్షత్రాన్ని తీసుకోవడం చాలా మంచిది. చంద్రుడు మనసుకు కారకుడు కాబట్టి మనసుకి ధ్యానానికి సంబంధం ఉంటుంది. కావున అదేవిధంగా ఆర్ద్ర నక్షత్రంలో జన్మించాము మిథున రాశిలో, రుద్రుణ్ణి అంటే శివుణ్ణి కూడా ధ్యానం చేసుకోవచ్చు. రుద్ర రూపంలో ఉండేటువంటి ఓం రుద్రాయ నమః అనుకొని చేసుకోవచ్చు, లేదా రుద్ర మంత్రాన్ని ప్లే చేస్తూ కూడా ధ్యానంలోకి వెళ్ళవచ్చు. పునర్వసు నక్షత్రంలో పుట్టామండి అని అనుకునేటువంటి వారు దత్తాత్రేయుడిని ధ్యానం చేసుకోవడం చాలా మంచిది. ఇక ఈ లగ్నంలో పుట్టాము, మిథున లగ్నంలో జన్మించాము, ఏ పదార్థాన్ని దానంగా ఇస్తే మీకు పూర్వజన్మ కర్మ తొలగుతుంది? ఎందుకంటే పూర్వజన్మ కర్మ మనకు అడ్డుపడుతూ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. మనం ఏ ప్రయత్నం చేస్తున్నా ఎందుకు సాగట్లేదు అంటే పూర్వజన్మ కర్మ అడ్డుపడుతుంది. అలాంటప్పుడు మీరు కుజగ్రహం దగ్గర దీపారాధన చేసుకోవడము, మనకి కుజ రాసుల్లో ఏదైనా గ్రహం ఉంది ఉదాహరణకి, ఆ గ్రహానికి సంబంధించిన దానం ఇవ్వడము, ఏ గ్రహానికి ఏ దానము అనేటువంటి వీడియో ఎండింగ్లో చెప్పాను. వీడియో ఎండింగ్ వరకు చూసినట్లయితే మీకు బాగుంటుంది. అదేవిధంగా ఏ గ్రహానికి సంబంధించిన ఏ గోవుకి ఏం తినిపించాలో కూడా చెప్పాను. అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క కందులు దానంగా ఇవ్వడము, గోవుకి క్యారెట్స్ ప్రధానంగా తినిపించండి. దీని ద్వారా మీకు పూర్వజన్మ కర్మ తొలగుతుంది. మరి ఏ దేవత ఆరాధన చేసుకోవాలి? ముఖ్యంగా మీకు పంచమ స్థానం అంటే తులారాశిలో మీ లగ్నాత్ పంచమ స్థానంలో ఏ గ్రహం అయితే ఉందో ఆ గ్రహానికి ప్రధానంగా మొదటి ఇది మీరు తీసుకోవాలి. అంటే సూర్యుడు ఉన్నాడు, సూర్యభగవానుడు, చంద్రుడు ఉన్నాడు. అలాగే నేను ఏ దేవతకి ఏ గ్రహం ఉంటే ఏ దేవత చేసుకోవాలి చెప్పాను. అయితే దీంతోపాటు లలిత అమ్మవారు లేదా లక్ష్మీ అష్టోత్తరాలు మిథున లగ్నం వారు ఖచ్చితంగా చేసుకోవాలి. చేసుకున్నట్లయితే అన్ని విధాలా మీకు బాగుండడం జరుగుతుంది. మనం పూజ చేసేటప్పుడు పర్టికులర్గా కొన్ని అంశాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏమిటది? ఎందుకంటే అలా చేస్తేనే మీకు ఆ యొక్క పూజా ఫలితము 100% మీకు వస్తుంది. ఎలా అంటే చాలామంది పూజ చేసేటప్పుడు భయంతో పూజ చేస్తుంటారు. అమ్మో ఇవాళ నేను పూజ చేయలేదు ఏమవుతుందో, అమ్మో నేను రోజు పెట్టే నైవేద్యం పెట్టలేదు ఏమవుతుందో, ఇవాళ గాబరగా చేసేసుకున్నాను ఏమవుతుందో అని. కానీ ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడూ కూడా దేవతని, అది అమ్మవారు కావచ్చు, ఈశ్వరుడు కావచ్చు, నారాయణుడు కావచ్చు, గుర్తుపెట్టుకోండి, వాళ్ళని మనం ఒక చిన్న పిల్లవాడిని
తల్లి ఎలా అయితే చూస్తుందో, అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు, తల్లి వాడిని చాలా జాగ్రత్తగా పెంచుతుంది. అంటే అట్లాగా వాడి నుంచి ఏమీ ఎక్స్పెక్ట్ చేయదు, కేవలం వాడిని పెంచడంలోనే ఆనందం పొందుతూ ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి పిల్లవాడు ఉన్నాడు, రోజు క్యారేజ్ కడుతుంది, కానీ ఒకరోజు సడన్గా అనుకోకుండా తల్లి కొంచెం లేట్గా నిద్ర లేవడం ఏదో జరిగి ఆ రోజు క్యారేజ్ కట్టడం కుదరలేదు, ఏదో 2 బ్రెడ్ ముక్కలు పెట్టి పంపించేసినప్పుడు భయపడదు. అయ్యో బ్రెడ్ ముక్కలు పంపించాను, నా పిల్లవాడు నన్ను ఏమైనా అంటాడేమో అని భయపడదు, బాధపడుతుంటుంది. అయ్యో రోజు పెట్టే అంత ఫుడ్ నేను ఇవాళ క్యారేజీలో పెట్టలేకపోయినా వాడికి ఆకలి తీరుతుందో లేదో అని. అదేవిధంగా మనం భగవంతుడికి చేసేటప్పుడు కూడా చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే భయపడుతూ ఉంటారు. అమ్మో నేను ఈరోజు ఇలా చేయలేకపోయాను, అష్టోత్తరం పూర్తిగా చదవలేకపోయాను, భగవంతుడు ఏమైనా కోపిస్తాడని. కాదండి, భయపడుతూ పూజ చేయకండి. అయ్యో ఇలా చేయలేకపోయానే అనేటువంటి భావంతో చేయండి. ఎందుకంటే లలితా సహస్రనామాల్లో భవానీ భావనాగమ్య భవారణ్య కుటారిక అని నామం ఉంటుంది. అంటే మీ భావన చాలా ముఖ్యం భగవంతుడి మీద. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ మీకు పంచమాధిపతి ఎవరవుతారో ఆ దేవత ఆరాధన చేసుకోవాలని చెప్పాను నేను మీకు. అయితే ఇక్కడ పంచమ స్థానంలో కూడా గ్రహాలు ఉంటాయి సమ్ టైమ్స్. అంటే ఒక్కోసారి పంచమ స్థానంలో రవి ఉన్నాడు అనుకోండి. ఉదాహరణకి సహజంగా మేషలగ్నానికి అయితే పంచమాధిపతి రవి, కానీ అందరికీ పంచమాధిపతి రవి అవ్వాలని రూల్ లేదు. ఒక్కోసారి రవి ఉంటాడు అక్కడ. రవి ఉన్నప్పుడు ఆ ఉన్న గ్రహానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి. అంటే సూర్య ఆరాధన చేయడం, లేదు చంద్రుడు ఉన్నాడు అప్పుడు రాజరాజేశ్వరి అమ్మవారి ఆరాధన చేయడం, లేదండి కుజుడు ఉన్నాడు అప్పుడు స్కందుని ఆరాధన కానీ నరసింహస్వామి ఆరాధన కానీ ఆంజనేయ స్వామి ఆరాధన కానీ చేయండి. లేదండి బుధగ్రహం ఉందండి మాకు అక్కడ, అయితే ఇక్కడ ఉన్న గ్రహం ఎలా ఉంది, బాగా పాపకత్తిరిలో ఉండి లేకపోతే ఎక్కువ పాపగ్రహాలతో ఇంకొంచెం తీవ్రంగా చేయాలని అర్థం. సౌమ్య గ్రహాలతో ఉంటే సౌమ్యంగా సరిపోతుంది. తీవ్రంగా చేయడం అంటే ఏమిటి అంటే ఇంకాస్త కఠినంగా, అంటే ఇంకొంచెం హోమాలు చేయడం కానీ తర్పణాలు చేయడం కానీ కాస్త ఎక్కువగా చేయాలి. బుధగ్రహం ఉంది నారాయణుని విష్ణువుని, గురుగ్రహం ఉన్నది అక్కడ పంచమంలో, అప్పుడేంటి మీరు ఆ యొక్క దత్తాత్రేయుని ఆరాధించడము, దక్షిణామూర్తి ఆరాధన చేయాలి. శుక్రుడు అమ్మవారి ఆరాధన, శని ఈశ్వర ఆరాధన లేదా ఆంజనేయ స్వామి ఆరాధన, రాహు దుర్గా కేతువు ఉన్నట్లయితే పంచమ స్థానంలో గణపతిని ఆరాధించాలి. ఇదే విధంగా మనకు పంచమంలో ఉండే గ్రహాలు లేదా పంచమాధిపతి ఎవరయ్యారో ఈ ఆరాధన చేయడం ఎంత ముఖ్యమో 6వ స్థానంలో ఉండేటువంటి గ్రహాలు 6వ అధిపతికి సంబంధించిన దానాలు కూడా ఇవ్వాలి. మనం వీడియోలో 6వ స్థానాధిపతి ఎవరో వాళ్ళకి దానం ఇవ్వమని చెప్పేశాం, కానీ 6వ స్థానంలో ఏదైనా గ్రహం ఉంది. ఇప్పుడు రవి ఉన్నాడు, గోధుమలు దానంగా ఇవ్వండి. చంద్రుడు బియ్యం, కుజుడు కందులు, దాంతోపాటు ఎరుపు రంగు క్లాతు, అదేవిధంగా బుధుడు పెసలు, గురువు శనగలు, అదేవిధంగా శుక్రుడు బొబ్బర్లు, శని తెల్ల నువ్వులు, రాహు మినుములు, కేతువు ఉలవలు దానంగా ఇవ్వండి. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే దానం ఇచ్చేటప్పుడు తీసుకునే వ్యక్తి ఈశ్వర స్వరూపంగా భావించి ఇవ్వండి. ఏదో నా దగ్గర ఉన్నాయి అనేటువంటి భావంతో కాకుండా చక్కగా ఆ తీసుకునే వ్యక్తి కూడా బ్రాహ్మణుడికి అంటే పురోహితుడికి ఒక లక్షణం చెప్పబడింది, దానము తీసుకోవాలి, దానము ఇవ్వాలి అట. చాలామంది ఈ మధ్య ఏం చేస్తున్నారు అంటే తీసుకునేటువంటి విషయంలో అమ్మో మేము తీసుకోము, మేము తీసుకుంటే మాకు ఆ కర్మ వస్తుంది అనేటువంటి భయపడుతుంటారు. అయితే ఇక్కడ చాలా సందర్భాల్లో ఏమవుతుంటుందంటే వాళ్ళు తీసుకొని పక్కన పెట్టేయడం లేకపోతే అక్కడ పెట్టేసి వెళ్ళండి అన్నమో అంటూ ఉంటారు. అలాగా అక్కడ పెట్టేసి వెళ్ళండి అనుకునే దగ్గర మీరు దానం ఇవ్వడం అనేటువంటిది అనవసరం. మరి అలాంటప్పుడు కొంతమంది అడుగుతుంది ఏంటంటే ఏమంటే మరి ఈ దాన ప్రక్రియలో గోవుకి ఏమైనా పెట్టొచ్చా అంటూ ఉంటారు. గోవులకి ఈ దానం ఇచ్చేది పెట్టకండి. ఇప్పుడు గోధుమ రవ్వ తినిపించవచ్చు గోవుకి, బియ్యము పిండి వరకు తినిపించవచ్చు, కానీ ఈ కందుల కంటే కూడా ముఖ్యంగా క్యారెట్స్ తినిపించండి కందుల ప్లేస్లో, అంటే కుజుడికి సంబంధించింది. అలా కాదు శనగలు ఇస్తున్నాము గురువుకి సంబంధించింది, అలాంటి సమయంలో మీరు ఆ గ్రహానికి సంబంధించిన అరటికాయలు తినిపించవచ్చు గురువుకి సంబంధించిన విషయంలో. శుక్రుడికి సంబంధించిన విషయంలో ఏదైనా తీపి పదార్థాలు తినిపించవచ్చు. శనికి సంబంధించిన బెల్లం తినిపించవచ్చు, నువ్వులు తినిపించకండి. రాహు అదే నువ్వులు అదే బెల్లపు ఉండలు ఒక 4 ఉండలుగా తినిపించండి. కేతువు గ్రాసం తినిపించండి. బుధుడికి సంబంధించిన దాంట్లో గోంగూర తినిపించండి. బుధగ్రహ దోషం ఎక్కువగా ఉంది అని చెప్పారు మీకు ఎవరైనా జ్యోతిష్కులు, గోంగూర తినిపించండి. ఏమవుతుందంటే దీనివల్ల మీకు ఖచ్చితంగా ఆ గ్రహదోషము అంటే దానం ఇచ్చినప్పుడు ఏ ఫలితం వస్తుందో ఆ ఫలితం వస్తుంది. కానీ ఇక్కడ ఏంటంటే కొన్నిసార్లు మీరు పెట్టేటప్పుడు గోవు యాక్సెప్ట్ చేయదు. అది 2 కారణాలు ఉంటాయి అక్కడ. ఆల్రెడీ దానికి కడుపు నిండి ఉండొచ్చు, లేదా మీ దోషము పోవడానికి ఇంకొంచెం సమయం పడుతుంది. అలాంటప్పుడు 2-3 సార్లు ప్రయత్నం చేసినట్లయితే గోవుని కాస్త మనసులో నమస్కరించుకొని గోవుకి నమస్కారం పెట్టి చేసినట్లయితే అప్పుడు తింటుంది. గోవు ఎప్పుడైతే స్వీకరించిందో అక్కడ మీకు దోషం పోతుందని అర్థం. అందులో ముఖ్యంగా దేశీవాలి గోవుకు పెట్టండి, జెర్సీ ఆవుకు పెట్టండి, కానీ పాపం పోతుంది అంటే మీ యొక్క కర్మ తొలగుతుందనే భావంతో పెట్టకండి. ఒక జీవికి పెడుతున్నాము, ఆహారం పెడుతున్నాను అనేటువంటి మానవతా దృక్పథంతో పెట్టండి.
కానీ జెర్సీ ఆవుకి ఆ పవర్స్ ఉండవు. బికాజ్ ఆఫ్ అది పిగ్ స్పెర్మ్తో తయారైంది కాబట్టి దానికి ఎనర్జీ ఉండదు. దేశీవాలి గోవుకే ఎనర్జీ ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక మీరు ముఖ్యంగా నేను ఇప్పుడు చెప్పినటువంటిది ఏదైతే ఉంటుందో దానాలు మీకు పాపగ్రహాల 6వ స్థానంలో ఎక్కువగా ఉన్నప్పుడు కనీసం ఫస్ట్ ఒక 7 వారాలు ఇచ్చేసి ఎవ్రీ 3 మంత్స్కి ఒకసారి ఇస్తుండండి దానం. అదేవిధంగా దేవతారాధన మాత్రం నిత్యము చేయండి. ఏమండి మాకు సమయం లేదు, నిత్యము దేవతారాధన చేసుకునేంత సమయం లేదంటే ఆ దేవత నామాన్ని కనీసం స్మరించుకుంటూ ఉండండి. కొంతమందికి సమయం ఉండదు, కొంతమంది పిల్లలు ఉంటారు, చదువుకునేది ఉంటుంది, కొంతమందికి పొద్దున్న వెళ్ళిపోతే ఎప్పుడో రాత్రి రావాల్సి వస్తూ ఉంటుంది. వాళ్ళ వర్క్స్ అలా ఉంటాయి. అంత మాత్రం చేత వాళ్ళేదో విపరీతంగా సంపాదిస్తారని కూడా ఉండదు. కానీ మనసులో చేసుకునే సమయం ఉంటుంది మీకు. మనసులో ఇప్పుడు ఉదాహరణకి ఓం నమో నారాయణాయ, ఓం శ్రీమాత్రే నమః అనుకుంటూ ఉండండి. ఖచ్చితంగా మిమ్మల్ని ఆ దేవత రక్షిస్తుంది. శ్రీమాత్రే నమః.